ఉండాల్సిన మనకు ఆత్మీయ జీవితంలో అప్పటిసరి పరిమళ తైలంగా చేసిన దేవుడు అక్కడ ఆత్మీయ స్థితిలో మళ్ళీ ఈగల కంపుగా చేర్చుకుంటున్నామంట. ఆ ఈగలు ఉన్నప్పుడు ఆ చచ్చిన కంపు కొట్టినప్పుడు దాన్ని మనం సరి చేసుకోలేకపోతే తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన ఎంత పెద్ద తైలమైనా సరే, ఎంత క్వాలిటీలో ఉండగానే ఒక్క చచ్చిన ఈగ పట్టి వలన ఆ తైలం చేస్తుందా కంపు కొడుతుందట. అలాగే బుద్ధిహీనత నీ విషయంలో కొంచెం ఉన్నా సరే జ్ఞానము గణకులు మొత్తము వేరే కొట్టేస్తారు. అంటే ఒక్క చెడు పని, ఒక్క చెడు కార్యము నీలో ఉన్న మంచిని అంతా ఏంటంట వేరే కొట్టేస్తారు. నీకు రావాల్సిన పేరు, నీకు రావాల్సిన ఘనతను, నీకు రావాల్సిన సమస్తమును ఆ ఒక్క బుద్ధిహీనతే ఏం చేస్తాంట నీ దగ్గర సమస్తమైన విస్తారమైన తైలం ఉన్నా కానీ అందులో చచ్చిన ఈగలు ఉంటే ఆ తైలం కంపు కొట్టదంట. ఈ రోజు మన క్రియలు ఎంత మంచి సఫలంగా ఉందా గానీ ఒక్క చెడు కంపు కొట్టే బుద్ధిహీనమైన ఆలోచన ఒకటి ఉన్నా కానీ కంపు కొట్టినప్పుడు ఇక్కడ బుక్కావాలంటే అర్థం అమ్మేవాడిని ఏమంటారట, అర్థము అమ్మేవాడిని, సువాసన అమ్మేవాడిని బుక్కావాడు అంటారు. ఏమంటారట, అద్దలు అమ్మేవాడిని బుక్కావాడు అంటారు. అతను అమ్మే తైలము పరిమళ వాసన కలిగి విలువైన అచ్చ మాంసి అత్తరు. హల్లెలూయా. కాబట్టి పరిమళ వాసనగా దేవుని జీవితాన్ని చేయాలని చూస్తే అందులో చచ్చిన ఈగలనే బుద్ధిహీనత కంపు పట్టుకుని తిరుగుతున్నాం. బుద్ధిహీనతని కంపుని మనము ఇగో ఆ తైలంలో వేసుకుంటూ దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఆ తైలం ఎలా అవుతుందంటే కంపు కొడుతుందంట. కంపు కొడుతున్నప్పుడు ఆ కంపును భరించలేకపోతున్నారు. ఆ కంపును మనము భరించలేకపోతున్నాము. దేవుడు మన ఆత్మీయ హృదయంలో ఆ కంపు ఉన్నది కనుక దేవుడు కూడా ఈ రోజు భరించలేకపోతున్నాడు. మనకు మంచి విలువైన జీవితాన్ని ఇచ్చిండు దేవుడు, విలువైన ఆరోగ్యం ఇచ్చిండు, విలువైన సంపదను ఇస్తున్నాడు, విలువైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ విలువైన పరిమళ వాసనని చూస్తే దానిలో మనకు నిర్జీవమైన క్రియల వలన మనం ఏం చేస్తున్నామంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడికి కంపు కొట్టేలాగా చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనమే కాకుండా కొంతమంది బైబుల్లో దేవుడు వాళ్ళకి మంచి ప్రత్యేకత ఇచ్చాడు, పరిమళ వాసన కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఆ పరిమళ వాసన కలిగిన జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు, కంపు కొట్టే చేస్తున్నారు. దేవుడు మంచిగా విలువైన జీవితం ఇచ్చి నా కొరకు బ్రతుకుని ఉద్దేశం కలిగి ఈ లోకానికి మనం పంపిస్తే ఆ ఉద్దేశాన్ని గ్రహించకుండా కంపు కొట్టే వాసనగా మనం చేస్తున్నాము. మనం చూసుకుంటే అక్కడ మన ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తున్నట, మనకు రక్తం కాల్చడానికి భూలోకానికి నరమాత్రం వచ్చినప్పుడు అత్తరుతో తీస్తే తన కాలు అంత విలువ కలిగినది. సుమారు ఒక 300 దేనాలట స్త్రీ కలిగిన ఆ ద్రవ్యములు అంత విలువ కలిగిన వారికి మనం చేశాడు దేవుడు. కానీ మనం ఏం ఇస్తున్నామంటే కొన్ని బుద్ధిహీనతమైన పనుల వలన దేవుడికి కంపు కొట్టే జీవితాన్ని మనము జీవిస్తున్నాము. అది ఎప్పుడు సరిచేయబడుతుంది అంటే ఇలాంటి వాక్యము మనం తిరిగి గ్రహించినప్పుడు. వాక్యము నీలో లేకపోతే నీకు పట్టుండదు. వాక్యము నీలో ప్రార్థన చేయడానికి నాలుగు పనిచేస్తే ఆత్మ పనిచేయదు, నాలుగు పనిచేస్తే ఆత్మ పనిచేయదు. ఎందుకంటే నువ్వు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని పట్టుకుని దేవుడి దగ్గర పోజాడతావు. నా పరిస్థితి ఏంటి ప్రభా, నా ఆత్మీయ పరిస్థితి ఏంటి ప్రభా, నా ఆత్మీయ స్థితి దగ్గర ఎలా ఉంది ప్రభా అని పరిశీలన చేసుకోవడానికి వాక్యం చాలా ఇంపార్టెంట్. బైబుల్ చదవడం చాలా ఇంపార్టెంట్. వాక్యం విని ఆ వాక్య ప్రకారం గ్రహించి అది దాని ప్రకారము ఎవరు వేసుకున్న ప్రార్థన చేయడం కూడా ఒక టాలెంటే. అది దేవుడు ఇచ్చిన వరం. హల్లెలూయా. అయితే దేవుడు ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఫలించి ఒక మంచి తైలముగా ఉండు అని చెప్పి, ఒక తైలము మంచి పరిమళ వాసన జీవితాన్ని నేను ఇస్తున్నా, ఆ జీవితాన్ని నిలుపుకోమని చెప్పి ఇచ్చినప్పుడు నిలుపుకుంటే నిలుపుకొని కప్పు కొట్టే వాళ్ళు మార్చుకున్నారు. నాది అయినా సొలొమోను నా మందిరము నిర్మించు, నా మందిరం నిర్మించడం కొరకే పుట్టించుకున్నట్టు ఆ పుట్టక అసలు మందిరం కట్టడం కొరకు పుట్టినట్టు ఆయన చెప్తారు. అంతేనా? కానీ మందిరము కడతాడు. ఏంటంట, దేవుని మందిరము కట్టడము, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం అంటే పరిమళ వాసన కలిగిన జీవితం. ఆ జీవితాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు.
ఆయన మందిరము మంచిగా కట్టడానికి నిర్మించడానికి అవకాశం ఇచ్చాడు. ఏ ప్రత్యేకత ఇయ్యాలో ఆ ప్రత్యేకత వారికి ఇస్తూనే ఉంటాడు. ఒక్కరినే ప్రేమించడము, ఒక్కరికే సమస్తం అప్పగించే దేవుడు కాదు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాల్సిన ప్రత్యేకత వారికి ఇస్తారు. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో వారిని ఆ విధంగా వాడుకుంటారు పనిలో. దావీదుకు అంత హృదయానుసారంగా అంత నిత్యమైన ఆరాధన చేసిన కానీ మందిరం కట్టడానికి అతనికి అవకాశము లేదు. హల్లెలూయా. మరి ఎవరు కట్టారంటే నీ కుమారుడు ఒకరు సొలొమోను చేత కట్టించుకుంటానని చెప్పండి. మందిరం కట్టడానికి కూడా పుట్టినటువంటి చరిత్ర ఉన్న ఈ సొలొమోను పరిమళ వాసనగా జీవించమని చెప్పి ఇచ్చిన జీవితాన్ని ఏం చేశాడంట? లాస్ట్ కి కంపు కొట్టే, ఆ తైలంలో కంపు కొట్టే ఈగలా వేసుకున్నాడు.